1917లో అనిబీసెంట్ ఎక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించింది? కలకత్తా, అమృత్సర్, లాహోర్, కరాచీ. సమాధానము: కలకత్తా. ఏ సంవత్సరంలో మహాత్మాగాంధీ బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు? 1922, 1923, 1924, 1925. సమాధానము: 1924. పూర్ణ స్వరాజ్ను లక్ష్యంగా ప్రకటించిన లాహోర్ కాంగ్రెస్ మహాసభ అధ్యక్షత వహించింది? జెఎల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు. సమాధానము: జెఎల్ నెహ్రూ. 1886, 1893 మరియు 1906 సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించినది ఎవరు? దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, జి.కె. గోఖలే, మోతీలాల్ నెహ్రూ. సమాధానము: దాదాబాయి నౌరోజీ. 1955, 1956, 1957, 1958 సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంకు అధ్యక్షత వహించింది? యుఎన్ దేబర్, కె. కామరాజ్, వాజలింగప్ప, ఇందిరా గాంధీ. సమాధానము: యుఎన్ దేబర్. భారత జాతీయ కాంగ్రెస్ తన ఏ సమావేశంలో అహింసాయుత, సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది? అమృత్సర్, లక్నో, కలకత్తా, అహమ్మదాబాద్. సమాధానము: కలకత్తా. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎన్నిసార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సి) ప్రెసిడెంట్గా ఉన్నరు? 2, 3, 4, 5. సమాధానము: 3. మహాత్మాగాంధీని నగ్న ఫకీరని అన్నది ఎవరు? అట్లీ, క్రిప్స్, చర్చిల్, వేవెల్. సమాధానము: చర్చిల్. ఆసియాటిక్ సొసైటీ స్థాపన 1901, 1682, 1784, 1848. సమాధానము: 1784. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ను ఏర్పాటు చేసినవారు? సి. బెనర్జీ, ఎఓ హ్యూమ్, జవహర్లాల్ నెహ్రూ, గోఖలే. సమాధానము: ఎఓ హ్యూమ్. ఆత్మధైర్యం, ఆత్మగౌరవం మరియు ఆత్మత్యాగం పురికొల్పేందుకు కాశీ మరియు దుర్గమాతల పేరును ఉపయోగించిన వారు. అరవింద ఘోష్, లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్. సమాధానము: అరవింద ఘోష్. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పటైన సంవత్సరము? 1930, 1932, 1934, 1936. సమాధానము: 1934. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంవత్సరము? జనవరి 1932, మార్చి 1932, జూలై 1932, నవంబర్ 1932. సమాధానము:
నవంబర్ 1932 ఏ రోజున లార్డ్ మౌంట్ బాటన్ భారత రాజకీయ సమస్యల పరిష్కారానికి ప్రణాళికను రూపొందించారు. 3-7-1947 జూన్ 4, 1947 జూన్ 5, 1947 జూన్ 6, 1947 సమాధానము 3-7-1947 బెంగాల్ విభజనకు సంబంధించి సరైనది. దీని కారకుడు లార్డ్ కర్జన్. 1905లో విభజన. దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ఉద్యమం స్వదేశీ ఉద్యమం. పైవన్నీయు సరైనది. సమాధానము పైవన్నీయు సరైనది. ఇండియన్ గ్లాడ్ స్టోన్ అని ఎవరికి పేరు? బిఆర్ అంబేద్కర్, దాదాభాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్. సమాధానము దాదాభాయి నౌరోజీ. ప్రబుద్ధ భారత మరియు ఉద్బోధన పత్రికలను ప్రచురించినది స్వామి వివేకానంద, స్వామి దయానంద, స్వామి శ్రద్ధానంద, లాలా హంసరాజ్. సమాధానము స్వామి వివేకానంద. సత్యశోధక సమాజ్ను స్థాపించినది జ్యోతిబా పూలే, తులసీరాం, స్వామి మహారాజ్, శివదయాళ్ సాహెబ్. సమాధానము జ్యోతిబా పూలే. ఏ సంఘటన తర్వాత టంగుటూరి ప్రకాశం ఆంధ్రకేసరిగా పిలవబడ్డారు? సైమన్ గో బాక్ ఆందోళన, వందేమాతరం ఆందోళన, క్విట్ ఇండియా ఉద్యమం, భూదాన్ ఉద్యమం. సమాధానము సైమన్ గో బాక్ ఆందోళన. ముస్లిం లీగ్కు సంబంధించి సరైనది. 1906లో స్థాపించబడింది. దీని తొలి అధ్యక్షుడు ఆగాఖాన్. ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తును డిమాండ్ చేసింది. పైవన్నీయు సరైనవి. సమాధానము పైవన్నీయు సరైనవి. గాంధీజీ దక్షిణాఫ్రికాలో నడిపిన పత్రిక యంగ్ ఇండియా, హరిజన్, ఇండియన్ ఒపినియన్. పై ఏవీ కాదు. సమాధానము ఇండియన్ ఒపినియన్. ఈ క్రింది వాటిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్థాపించిన పార్టీలు: ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య. పై రెండు కాదు. సమాధానము పై రెండు. స్వరాజ్య పార్టీ ప్రధాన కార్యక్రమమేది? కౌన్సిల్ ప్రవేశం, రాజ్యాంగ వ్యతిరేకత, గ్రామీణ పునర్నిర్మాణ కార్యక్రమం. పైవేవీ కావు. సమాధానము కౌన్సిల్ ప్రవేశం. ప్రఖ్యాత ఐఎన్ఏ ట్రయల్స్ల అడ్వకేటు ఎవరు? భులాభాయ్ దేశాయ్, ఆసా షరీ, సుభాష్ చంద్రబోస్, సి. రాజగోపాలాచారి. సమాధానము భులాభాయ్ దేశాయ్. బ్రిటిష్ ఇండియా అతి తక్కువ కాలం అమలులో ఉన్న రాజ్యాంగ సవరణలు: 1909 భారత్ కౌన్సిల్ చట్టం, 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు, 1892 భారత కౌన్సిల్ చట్టం, 1861 భారత కౌన్సిల్ చట్టం. సమాధానము 1909 భారత్ కౌన్సిల్ చట్టం. రాజా రామ్మోహన్ రాయ్ యొక్క హిందుత్వ సంస్కరణ రీతి: భవజావాలను ఖండించడం, బ్రాహ్మణ మతాధిపత్యానికి అనుగుణ్యత లేకపోవడం, భగవంతుడు ఒక్కడే అనే ప్రకారం, శాస్త్రీయ సత్యాలకు మూలాధారం వేదాలని చూపించడం. సమాధానము
భగవంతుడు ఒక్కడే అనే ప్రకారం ఈ క్రింద పేర్కొన్న వారిలో శివాజీ మరియు గణపతి పండుగలను జాతీయ పండుగలుగా మార్చారు. లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, వీర్ సావర్కర్, గోపాలకృష్ణ గోఖలే. సమాధానము: బాలగంగాధర్ తిలక్ పూనాలో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించింది. ఎంజి రనడే, జిజి అగార్కర్, ఎంఎం జోషి, హెచ్ఎన్ కుంజ్రు. సమాధానము: జిజి అగార్కర్. మహాత్మాగాంధీ పుట్టిన సంవత్సరం 1872, 1864, 1862, 1869. సమాధానము: 1869. జవహర్ లాల్ నెహ్రూ మరణించిన సంవత్సరము 1962, 1963, 1964, 1966. సమాధానము: 1964. 1942లో నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. సింగపూర్, జపాన్, మలేషియా, ఇండోనేషియా. సమాధానము: సింగపూర్. ఈ ప్రణాళిక ఆధారంగా బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వాతంత్ర్య బిల్లు 1947ను రూపొందించింది. సప్రు ప్రణాళిక, వేవెల్ ప్రణాళిక, మోతీలాల్ ప్రణాళిక, మౌంట్ బాటన్ ప్రణాళిక. సమాధానము: మౌంట్ బాటన్ ప్రణాళిక. రాణి లక్ష్మీబాయి ఎవరి వితంతురాణి? రాజా గంగాధర్ రావు, దేవి సింగ్, కాదన్ సింగ్, కున్పర్ సింగ్. సమాధానము: రాజా గంగాధర్ రావు. క్విట్ ఇండియా ఉద్యమం రోజు? ఆగస్టు 8, ఆగస్టు 17, ఆగస్టు 18, ఆగస్టు 19. సమాధానము: ఆగస్టు 8. సాధారణ బ్రహ్మ సమాజ్ని 1878లో ప్రారంభించినవారు? ఆనంద్ మోహన్ బోస్, ఎంజి రనడ్, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి. సమాధానము: ఆనంద్ మోహన్ బోస్. ఏ సంవత్సరంలో గాంధీజీ తన తొలి ఆలోచనను అభిప్రాయంను హిందూ స్వరాజ్ అనే పుస్తకంగా పొందుపరిచారు? 1906, 1907, 1908, 1909. సమాధానము: 1909. చౌరీ చౌరా సంఘటనలో ఈ ఉద్యమం హఠాత్తుగా నిలిపివేయబడింది. నహాబీ ఉద్యమం, హోంరూల్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం. సమాధానము: సహాయ నిరాకరణోద్యమం. భారత్ స్వాతంత్ర్య మండలి లీగ్ స్థాపక అధ్యక్షుడు? రాష్ బిహారీ బోస్, సుభాష్ చంద్రబోస్, ఎంకే గాంధీ, మోతీలాల్ నెహ్రూ. సమాధానము: రాష్ బిహారీ బోస్. దివ్యజ్ఞాన సమాచారాన్ని ది థియోసాఫిజికల్ సొసైటీ మొదట నెలకొల్పిన ప్రదేశం? న్యూయార్క్, లండన్, పారిస్, అడమార్. సమాధానము: న్యూయార్క్. భారత జాతీయోద్యమంలో అతి తక్కువ పాల్గొన్న వర్గాలేవి? పెట్టుబడిదారులు, సంస్థానాధిపతులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు. సమాధానము:
సంస్థానాధిపతులు. ఏ ఉద్యమకాలం నుండి తిలక్ లోకమాన్యగా ప్రసిద్ధి పొందెను? వందేమాతరం ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, హోం రూల్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం. సమాధానము: హోం రూల్ ఉద్యమం.